మమ్మీ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సెలవులు తీసుకొచ్చిందే తుమ్మెదా. ఇది చూడండి, కాయ్ కాయ్ కోడికాయ్ కాయ్. ఏం మాట్లాడుతుంది? చెంపలేసుకో చెంపలేసుకో. అరే మనగా మా కుక్కలకు కూడా ప్రైజ్ రాలి, నీకు రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదరా. అవును విష్ణు అన్న, విష్ణు అన్న వచ్చింది కానీ ఇవాళ నుంచి వెళ్ళి మనకి సంక్రాంతి సెలవులు కదా, మనం ఫస్ట్ ఏం చేద్దాం విష్ణు అన్న? ఏం చేసుడు ఉన్నదిరా, ఇంట్లో గాలిపటాలు ఉన్నాయి కదరా, వాటిని పట్టుకొని పోవుడే. ఇక గాలిపటాలు ఎగరేద్దామా విష్ణు అన్న? నేను క్రికెట్ ఆడదాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు మనన్న? ఈ సంక్రాంతికి ఎవరన్నా క్రికెట్ ఆడతారా? గాలిపటాలు ఎగిరేయాలి, ఎండాకాలం క్రికెట్. ఇంకోటి అన్న నిజమేరా, మనం ఇప్పుడు సంక్రాంతికి మంచి గాలిపటాలు ఎగిరేసుకుంటా ఎంజాయ్ చేయాలిరా. సరే ఇక మీ ఇద్దరు గాలిపటాలు ఎగిరేద్దాం అంటారు కదా, ఇక నేను ఎగిరేస్తా. మీ దగ్గర గాలిపటాలు ఉన్నాయా? మరి లేదు మనన్న. నా దగ్గర అయితే ఒకటి ఉన్నదిరా. మరి లేదే గాలిపటాలు ఎగిరేద్దాం మనన్న అంటున్నావు. గాలిపటాలు ఇచ్చేందుకు నువ్వు లేవా మనన్న? నువ్వు బాగా గాలిపటాలు కొంటావు కదా. సరేరా ఇంకుగా, నా దగ్గర కూడా లేవు, నేను దుకాణం పోయి కొనుక్కొస్తా. సరేగా నీకు తిత్త తియ్యి, మళ్ళా మీ డాడీ కొనియ్యడు. సరేరా, మనం ఇప్పుడు గాలిపటాలు ఎగిరేయడానికి ఎక్కడికి పోదాం? విష్ణన్న, మన గుడికాడ మర్రి షెట్ లేదా, ఆ మర్రి షెట్ కాడికి పోయి ఎగిరేద్దాం. ఇక సరే, తొందర పోయి ఇంటికాడ బ్యాగులు పెట్టుకొని పోదాం పారి. సరేరా, ఎంజాయ్ చేయాలి, పోదాం పారి. జిక్కు 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 జిగ్గి 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 జిగ్గి. ఇప్పుడు రింకోని గాలిపటాన్ని ఇట్టయితే ఎంపుతా. మీ అందరు నేనే కథం చేస్తే వేసుకో విష్ణన్న. ఇగో గిట్టు ఇట్లా గిట్లా అన్ని తెంపుతా నీది మొత్తం. నేనే తెంపుడు నీది. చూద్దాం చూద్దాం. ఇట్లా ఇట్లా అనాలి రింకు, ఇట్లా అని ఎగిరేయాలి. ఇగో విష్ణన్న, మొత్తం ఎంజాయ్ చేయాలి ఇవాళ ఈ కాంచెల్లి మంచిగా. కైట్లు ఇలా మధ్యాహ్నం వస్తారు స్కూల్ పోయి. సాయన్నా, ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉండే, స్పోర్ట్స్ ఉండే, అందుకే ఇలా హాఫ్ డేనే ఉండే స్కూలు. ఇగో రేపంచెల్లిగా సంక్రాంతి హాలిడేస్, ఇక మస్తు ఎంజాయ్ చేస్తాం మేము. చదువుడు అంటే మీకు దుఃఖం వస్తుంది కానీ సెలవులు అంటారు ఎంజాయ్ ఎంజాయ్ అంటారా? ఏ సాయన్న, చదువుకుంటావు, హాలిడేస్ వస్తే ఎంజాయ్ చేస్తాం. నువ్వు చేయలేదా చిన్నప్పుడు? మేము ఎంజాయ్ ఎక్కడ చేసినాం రా, సెలవులే వచ్చినాయంటే మా వాళ్ళు పొలం కాడికి పట్టుకపోడు, ఈ పని ఆ పని దింపిర్రు. ఎంజాయ్ ఎక్కడిదిరా మాకు? అయ్యో సాయన్న, అంతేనా? అంతేరా, మరి ఏం చేద్దాం? ఇక మీ అప్పుడు మీది, మా అప్పుడు మా సాయన్న. మేము తొందర పోయి ఇక పతంగులు ఎగరేసుకోవాలి. మేము పోతున్నాం సాయన్న. సరే సరే, పోయిరా, జాగ్రత్త, మంచిగా తాగించుకున్నారు. మా అమ్మ వస్తుంది కదా. అరే ఆగురా, సంతోషం బాగానే అవుతుంది కానీ ఎందుకంత సంబరపడుకుంటే ఎగురుతున్నావు? మమ్మీ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సెలవులు తీసుకొచ్చిందే తుమ్మెదా, అందుకే ఎగురుతానే మమ్మీ. ఓహో, ఈ సంబరం అంతా సంక్రాంతి సెలవులు వచ్చినాయని ఎగురుతున్నావా? అవును మమ్మీ, అవును మమ్మీ. రోజు స్కూల్ కోంగా నీ మొహంలా ఇన్ని వేల రేట్ల ఎలుగు చూడలేదురా. సెలవులు వచ్చినాయంటే చూడు ఎట్లా ఎగురుతున్నావో. కోయి 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 కోడిగుడ్డు కాయ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కోయి 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 కోడిగుడ్డు కాయ్. ఎందుకు లేదు మమ్మీ నా ముఖంలో వెలుగు? నీ ముంగట కోడిగుడ్లు పట్టుకొని ఉన్నావు కదా, అవిటికన్నా తెల్లగా వెలుగు ఉన్నది నా ముఖంలా.
అట్నే నేను ఇవాళ రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నానే. నారనా బంగారి కొండ నువ్వు మంచిగా ఫస్ట్ ప్రైజ్ గెలిచినవారా నాని. సరే కానీ మమ్మీ నాకు 50 రూపీస్ ఇచ్చేసాయి. నేను మంచిగా తొందర పోయి గాలిపటం కొనుక్కొని ఎగరేసుకోవాలి ఇట్లా. అంతే నారమ్మను ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా 50 రూపాయలు ఇస్తే తీసుకెళ్లి గాలిపటాలు కొనుక్కొని ఎగరవేస్తావా? ఇంట్లో కూడా రావా? అన్నం తినడం వాటర్ తాగడం ఇవే వద్దా? ఆడుకోవడమే కావాలనా? నువ్వేంది మమ్మీ హాలిడేస్ ఇచ్చినాక ఆకలి అయిద్దా? ఇక ఆడుకునేది అందుకే పోవాలి అని. సరే అని అక్కని తీసుకురాను. డాడీ వేయండా? డాడీ ప్రొద్దున్నే నువ్వు స్కూల్కి పోయినాక వేయండు, దగ్గర రావచ్చు. సరే నీ పైసలు లేపో. నీ బ్యాగు ఇంట్లో పెట్టి డబ్బులు తీసుకొని పోయేవుదా? మమ్మీ తొందర రావే. ఇగో డబ్బులు. అగో మమ్మీ నువ్వెటు పోతానవే? గిర్ని దగ్గర బియ్యం పెట్టాల్సిన పిండి పట్టమని. సరే అయ్యద్దా తీసుకొస్తా పోయి. సరే నువ్వు తీసుకొస్తావేమో అంటే నీకు ఆటనే సరిపోవట్టే. తింటారా ఏంది అక్క? తింటారా? కైట్లు వండుకొచ్చుకొని ఎగిరేసుకునేందుకు సెలవులేట కదా, ఆగురా అంటే వింటలేడు. ఇక కైట్లు వణుకొచ్చుకొని ఎగిరేసుకుంటాడు. జాగ్రత్త కైట్లు. సరే డాడీ. కేబుల్స్ అవన్నీ ఉంటాయి, చెట్లు. సరే డాడీ మేము ఇక్కడ ఎగిరేస్తలేమే. వైర్లు మన గుడికాడు ఉన్నాయి కదా అక్కడ ఎగిరేస్తాను. బయటకు వెళ్ళి ఎగిరేస్తారా? సరే అయినా కానీ జాగ్రత్త. ఎవరెవరు పోతారు? నేను విష్ణున్నారు ఇంకో గుడి కాడికా? ఎవరైనా పెద్దోళ్ళని తీసుకోరు మీ ముగ్గురికి అంటే. నువ్వు పోతావా? నేనా? సాయంత్రం వస్తా. సాయంత్రం సరే అక్క తర్వాత వస్తుందట కానీ. ఓకే జాగ్రత్త మరి. సరే డాడీ. మనం ఇంటికి ఓకే అక్క నేను తొందరనే వస్తా. సరేనా? రే మనగా చూడు, నా కలిపడే మస్తు హైట్ పోతుంది. నాది 1 కిలోమీటర్ దారా ఎట్లా పోతా చూసుకో. మిమ్మల్ని చంపేసిడే ఇష్టం. చూద్దాం. రింకుడు ఫస్ట్ ఇద్దరం కలిసి చంపేద్దాం. దిగిపోయి తెంపిన వాళ్ళే మనది చూసుకుందాం. దిగో. ఓకే ఇక ఈ అన్ని గాలిపటాలు నాయే ఇష్టం. చూసుకో ఇప్పుడు ఇక స్టార్ట్. సరే మరిగా మరి ఇంకోమంది తెంపుతా అంటాను, అది కూడా నీదే కదరా? అయినా తెంపాలే. తెంపుతే వచ్చే కిక్కే వేరు ఇష్టం. ఇక దారం కట్టుకుందాం. అరే మనగా నా కైట్ డ్యామేజ్ అయిందిరా. అయితే ఏం చేయమంటావు ఇష్టం? నీ తీరా. సరే ఇక తీసుకో పట్టిగా. నాకు కూడా దారం కట్టన్నారు ఇంకో కడుతాగు. ఓకే విషయాన్ని ఎగరేద్దాం. 3, 2, 1. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఏమైంది విషయాన్ని నీది? చిక్కులు పడ్డదిరా. చిక్కులు పడ్డదా? మరి గలాంటి దారం ఎందుకు తెచ్చుకున్నావు? అవునా ఇంకో ఇక అయింది పోనీ గాలిపటం పని. అయ్యో రింకు ఉట్టిగానే గాలిపటం వేస్ట్ చేస్తే కాదు రింకు. దమ్ముంటే పట్టుకోరా షెకావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. నాదే గుర్తులేదు రా అంటే నీ దగ్గర అన్నారా? గాలి వస్తలేదు రింకు అందుకే. రింకు ఏమైంది? ఇది
విష్ణు అన్న నీరు తెగుతలేదు కదా గాలి వస్తలేదురా ఏం చేద్దామంటవా నా ఒక్కనే పో మస్తు ఎగురుతుంది నీదే ఊరుతాంది మనన్న ఊరుతలేవు. నాడు ఎగురుతలేదురా రింకు కోపం వస్తుంది నువ్వు గాలి వస్తలేదు విష్ణు అన్న గాలి పట్టాలి తప్పు కాదు ఇగో నాలో ఎగిరేయరు మీదిగుతా కొంచెం మీదికి లేస్తుంది ఇక రాయి రింకు ఇంటికి పోదమ్మా అక్క వచ్చింది మా మమ్మీ అప్పాలు చేస్తుందట ఇక సాయంత్రం ఎగరేసుకుందాం పోయి అప్పాలన్న తినాలి సరే రింకు గాలి పడాలని పట్టుకో కూసో కుక్కలేదు రింకు నవ్వుతారు గాలి పటాల్లో పట్టుకొని ఎట్లా ఎక్కాలి మా నాన్న అమ్మా తమ్ముడేంది ఇంకా వస్తలేడు వస్తాడు ఇక ఈ రోజే కదా హాలిడేస్ వచ్చినాయి అందుకే ఈ రోజు బాగా ఆడుకొని అలసిపోతాడు రేపటి నుంచి తక్కువ ఆడుకుంటాడు అవునా మన అప్పాల ఏలో వస్తాడు తొందర వేద్దాం మనం వాడు వచ్చి తింటాడు అది కట్టు మిక్సీ గిన్నెకి పెట్టు అగో ఇక్కడ గ్యాస్ పెట్టున్నది కదా అగ్గో వావ్ మమ్మీ గుమ్మగుమ్మ అప్పాలు చేస్తాన్రా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గుమ్మగుమ్మ అప్పాలు చేస్తాన్రా చేస్తున్నాం రా మను నువ్వు వచ్చి తినడమే లేటు సకినప్పాలు ఇవ్వే మమ్మీ ఓన్లీ గ్యారెలే చేస్తావు అరే మను గారెప్పాలు చేసుడు అయిపోయినాక సకినప్పాలు చేస్తారా నువ్వైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇవి తిను కాల్చినాక ఓకే మమ్మీ అరే మనం గాలిపటాలేవిరా అక్క గాలిపటాలన్నీ విశ్చన్న కొంటపోయిండే సరేరా నువ్వు రెడీ అయ్యి రాపు అప్పాలు చేసి తిన్నాం 15 minutes later. ఎంత బాగుందో అయినాయిరా మను తిను అందులో తీసుకొని అరే ఎట్లున్నాయి రా మను అంటున్నాయా నాకు ఒకటి మనం మంచున్నాయమ్మా మంచిగా ఉన్నాయా రా చేస్తా చేస్తా ఇవి అయిపోయినాక అరే మను లక్కీ అరే లేవండిరా ఏందమ్మా గింత పొద్దున పొద్దున లేపుతున్నావు అరే లేవండి పిల్లారిపోతుంది ముగ్గులయ్యావా ఆడపిల్ల గింతసేపు పండుకుంటారు ఎక్కడన్నా మమ్మీ అక్కంటే ముగ్గులు ఎత్తాను అన్నెందుకు లేపుతానవే అరే నీ కూడా ఎప్పుడైనా నేను ఇంకెక్కువసేపు పంట కాదు ఇంకో గంట సేపు పంట హాలిడేస్ వచ్చినప్పుడు అన్నని ఇస్తలేవు అరే అరే మళ్ళీ వండుకుంటాను అట్లా కాదులే నువ్వు ఆవు పేడ తీసుకొస్తే గొబ్బెమ్మలు పెట్టాలి రేగు వండ్లు కావాలి నడులే తొందరలే కూసేపు పండుకుంటే తెల్లారుతుంది అందరు ముగ్గులు వేసుకుంటారు కలర్లు వేసుకుంటారు తొందరలే
గుబ్బెమ్మలు పెట్టుకోండి చాలు రేపు రేపు బాగా సేపు పడుకున్నారు లే లే మీరు ఇద్దరు ఎత్తనే లేచి ఎక్కడ పనులు అయితే ముగ్గురిని కలిసి చేస్తే హక్క కలర్ చేయాలి 15 minutes later. అరే లక్కీ తమ్ముడు ఏడిరా ఇంకా వస్తలేడు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా మమ్మీ అక్క ఇటు చూడండి కోయ్ కోయ్ కోని కోయ్ 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 కోండు కోయ్. అరే మను డాడీ కోడిని కోస్తలేడు రా మటన్ తీసుకురావడానికి వెళ్ళిండు. మమ్మీ నాకు మటన్ వద్దే కోయ్ 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 కోడిని కోయవాడే డాడీని. సరే పట్రా మను నీకు డాడీ వచ్చినాక మళ్ళీ కోడిని కోయమని చెప్తా. సరేగా నిన్న డ్రెస్ ఎట్లుందో చెప్పవే. అరే తమ్ముడు సూపర్ ఉన్నావురా, సంక్రాంతి కళ మొత్తం నీ దగ్గరనే కనబడుతుంది. ఏ ఊకోరా లక్కి నువ్వేమో తమ్ముడిని గట్లంటున్నావు, నీ దిష్టే తలిగేటట్టుంది తమ్మునికి. ఏం కాదు మమ్మీ, ఎంతమంది చూస్తలేదు తమ్ముడిని డిస్టేం దాకది, ఆడ ఎంత మంచి ఉన్నాడు చూడు. ఏ లక్కి ఊకో, అట్లా అనకంటే మళ్ళీ అట్లా అంటున్నావు. మమ్మీ పెండదేమన్నావు కదా, ఎవరింటికి తేవాలి? అరే మను ఇంకెవరింటికి పోతావురా, మీ దోస్తు ఉన్నాడు కదా విష్ణన్న, వాళ్ళ ఇంటికి పోయి తీసుకురా పో. ఆంటీ మనన్న లేచిండా? రింకు ఇటు ఒకసారి వచ్చి చూడు. అబ్బా మనన్న నాకన్నా మంచిగా తయారైనావు కదా. మరి ఏమనుకున్నావు? మా ఆయన కానీ రింకు దా విష్ణన్న ఇంటికి పోయేద్దాం. తొందరగా తీసుకురాండి, అట్లే ఉండకండి. విష్ణన్న అవుతాడు కదా. విష్ణన్న ఆగు, మాకు పెండ కావాలి. నా పెండ ఎందుకురా, నా పెండ ఎందుకురా? దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఏం మాట్లాడుతుంది? చెంపలేసుకో. అరే ఎందుకురా చెంపలేసుకోమంటావు? నువ్వే కాదురా పెండ కావాలన్నది. నేను అన్నది ఆవు పెండ కావాలన్నా, నీ పెండ కాదు. పండగోలే బూతు మాటలు మాట్లాడుతున్నావు. అరే అది ముందు చెప్పారా మరే, ఆవు పెండ కావాలని. పెండ అంటే నా పెండ అనుకున్నా. సన్నాసి దద్దమ్మ. నీ పెండ వాళ్ళకి కావాలి విష్ణన్న, నీ పెండ మేమేం చేసుకుంటాం? అయినా విష్ణన్న నీకు బాగా ఓవరాక్షన్ చేస్తాను, ఎక్స్ట్రా మాటలు అవుతున్నాయి. సరే కానీ ఆవు పెండ ఎక్కడుందో చెప్పు. జోకేసిండ్రా, నాకు తెలియదు అయ్యా సంక్రాంతి అని. మీరు ఏమంటారు అని జోకేసిన. పెండ ఎక్కడ ఉన్నది ఉండవది. సరే విష్ణన్న దారి ఇంకో. నువ్వు ఎటు పోతావు విష్ణన్న? పిండాడ పెట్టిండ్రా, పోయి తేవాలి. ఎరా మను పెండ సరిపోతుంది, ఇంకొంచెం కావన్నా? ఇది చాలు, ఇది బర్రె పెండ కాదు, ఆవు పెండ. ఓహో అవునారా, పొద్దున్నే మస్తు తయారయ్యారు కదా. అయినా మరి నువ్వు తయారు కావా? అయ్యాల పండుగ కదా. నేను ఎక్కడరా తయారవుడు, నాకు ఫుల్ పని ఉన్నది, ఇంకా పనే తీరలే. సరే సాయన పోతాన్నా, ఆడ లేట్ అవుతుంది. మరి రేగ్గాయలు లేవురా, రేగ్గాయలు కొంట పోతలేవు. ఏమో సాయన్న, మా మమ్మీ తెత్తది కావచ్చు. సరే పోరా, నాకు పని ఉంది, పో. నీళ్ళు పెట్టాలి బర్రెకి. తెచ్చానే మమ్మీ పెండ, గొప్పెమ్మల పెండ. ఇగో మమ్మీ తెచ్చిన పెండ. ఎంతసేపు పోతావురా పెండ? అక్కడ పెట్టి తొందర చేసి పెట్టాలి గొబ్బెమ్మలు. సరేనే మమ్మీ, రేగు పండ్లు తెచ్చినవానే? అరే మను రేగు పండ్లు తీసుకొచ్చి పెట్టిండ్రా, నువ్వు మళ్ళీ చెట్ల పొంటి పోయి ఏం తీసుకొస్తావని. అయితే ఓకే మమ్మీ, నేను వెళ్తున్నా. ఇక పండగ ఎంజాయ్ చేయాలి. పారింకు మనం గాలిపటాలు ఎగరేసుకుందాం. వెళ్ళు. కురిసే
మంచు జల్లు